Mean or expectation for random variables గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రాండమ్ వేరియబుల్స్ లో యావరేజ్ క్యాలిక్యులేట్ చేయటాన్ని మీన్ అంటారు. జనరల్ గా మనకి యావరేజ్ తెలుసు, నార్మల్ యావరేజ్ క్యాలిక్యులేట్ చేయటం తెలుసు. వాట్ ఈజ్ నార్మల్ యావరేజ్? ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ యావరేజ్ తీసుకుంటే 2, 3, 4 రియల్ నంబర్స్ యావరేజ్ తీసుకుంటే 2 plus 3 plus 4 by 3 is an average. 4 plus 3 7 plus 2 9 by 3 equal 3 is an average. ఇది రియల్ నంబర్స్ లో యావరేజ్ ఇలా క్యాలిక్యులేట్ చేస్తాం. రాండమ్ వేరియబుల్స్ లో దే ఆర్ ఫాలోయింగ్ దిస్ టూల్ టు క్యాలిక్యులేట్ యావరేజ్ ని క్యాలిక్యులేట్ చేయడానికి. సో దట్ e of x is equal యావరేజ్ is equal, దీన్నే మీన్ అని కూడా అంటారు, mx అని కూడా అంటారు, యావరేజ్ అంటారు, యావరేజ్ అంటాం. సో దిస్ is equal x into f of xi or xi into f of xi, sigma equal to 1 to n xi into f of xi. This is for discrete random variable. Discrete random variable కి యావరేజ్ ఇలా క్యాలిక్యులేట్ చేస్తారు, నేను చెప్తాను. అలాగే కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్స్ కి వచ్చి మీన్ ఆర్ ఎక్స్పెక్టేషన్ ఆర్ యావరేజ్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ మైనస్ ఇన్ఫైనైట్ టు ప్లస్ ఇన్ఫైనైట్ f of x into dx. సో ర్యాండమ్ వేరియబుల్స్ లో యావరేజ్ ని క్యాలిక్యులేట్ చేయటాన్ని మీన్ లేదంటే ఎక్స్పెక్టేషన్ అంటాం. దీన్ని ఫస్ట్ యావరేజ్ అని కూడా అంటారు, ఫస్ట్ యావరేజ్. అదే సెకండ్ యావరేజ్ కి వచ్చేవరకు వేరియన్స్, వన్ మోర్ నేమ్ వేరియన్స్ అంటారు. వేరియన్స్ ని ఎలా డినోట్ చేస్తామంటే సిగ్మా ఎక్స్ స్క్వేర్ అని డినోటెడ్. సో దిస్ ఈజ్ ఈక్వల్ సిగ్మా డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్ కి అయితే ఎక్స్ మైనస్ ఎంఎక్స్ హోల్ స్క్వేర్ ఇంటూ p of x. Here also discrete random variable ki p of x and probability of x. ఇది వేరియన్స్ అంటారు, సెకండ్ యావరేజ్ అని కూడా అనొచ్చు దీన్ని, సిగ్మా ఎక్స్ స్క్వేర్ ని. ఒకవేళ ఇది సాటిస్ఫై కాకపోతే ఫస్ట్ యావరేజ్, సెకండ్ యావరేజ్ కి వెళ్తాం మనం. ఒక ర్యాండమ్ వేరియబుల్ కి, ఒక ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ కి మనం తీసుకుంటే. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. Find the expected value and mean for the discrete random variable whose probability distribution is given. ఇది JNTU గాని అకాడమిక్ వైజ్ గా దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్. ఇక్కడ చూడండి ప్రాబబిలిటీ. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ టేబుల్ ని, దిస్ ఈస్ ద ర్యాండమ్ వేరియబుల్ ఎక్స్. ఫస్ట్ డే ఒక మొబైల్ డిజైనింగ్ కంపెనీ మొబైల్స్ ఆర్ డిజైనింగ్ 0.1 ప్రాబబిలిటీ. సెకండ్ డే కూడా 0.1 ప్రాబబిలిటీతోనే డిజైన్ చేశారు. థర్డ్ డే కూడా ఒక మొబైల్ డిజైనింగ్ కంపెనీ 0.3 ప్రాబబిలిటీతో మొబైల్స్ డిజైన్ చేశారు. ఫోర్త్ డే కూడా 0.3, ఫిఫ్త్ డే 0.2. దెన్ వాట్ ఈస్ అన్ యావరేజ్ ప్రాబబిలిటీ? ఎంత ప్రాబబిలిటీతో వాళ్ళు మొబైల్స్ ని డిజైన్ చేశారు? దట్ ఈస్ కాల్డ్ యావరేజ్ ఎక్స్పెక్టేషన్. ఈ ఆఫ్ ఎక్స్ అని యావరేజ్ అని కూడా అంటాం దీన్నే ఎంఎక్స్ అని కూడా డినోట్ చేస్తారు. దీనికి మనం ఫార్ములా ఇప్పుడే చూసాం, i is equal to 1 to n x into p of x, probability of x. సో x వాల్యూ ఎంత ఇక్కడ? 1. random variable 1 into p of x corresponding probability is 0.1 plus, అలాగే సెకండ్ is that is 2 into 0.1, 2 into 0.1 plus next value is 3 into point probability is 3 plus next random variable x is having 4 and the corresponding probability is 0.3 plus next value is 5 into 0.2. So this is equal 3.4. This is equal 3.4 denoted with mx is equal average.
సో ఆర్ ఎక్స్పెక్టేషన్. ఇలాగా ర్యాండమ్ వేరియబుల్స్ లో యావరేజ్ ని ఇలా తీసుకుంటారు. అదే రియల్ నంబర్స్ లో ఆల్రెడీ చూసాం. 2+3 2 3 4 యావరేజ్ 2+3+4/3 దట్ ఈజ్ ఈక్వల్ 3 ఈజ్ అన్ యావరేజ్ అంటాం. అలాగే ఇక్కడికి వచ్చే వరకు ర్యాండమ్ వేరియబుల్స్ లో ఈ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాం యావరేజ్ ని ఎప్పుడు. వేరియన్స్ సెకండ్ యావరేజ్ ని చూసినట్లయితే వేరియన్స్ ని మనం వేరియన్స్ ఫార్ములా మనకు తెలుసు ఆల్రెడీ. వేరియన్స్ ఈక్వల్ సిగ్మా ఎక్స్ స్క్వేర్ is equal sigma x minus mx whole square into p of x. ఇది సెకండ్ యావరేజ్ అంటాం. ఫస్ట్ యావరేజ్ సాటిస్ఫై కాకపోతే ఈ ఫార్ములాకి వెళ్తాం. సెకండ్ యావరేజ్ దట్ ఈస్ వేరియన్స్. ఎక్స్ వాల్యూ మనకు ఆల్రెడీ తెలుసు 1. చూడండి, ర్యాండమ్ వేరియబుల్ ఎక్స్ వాల్యూ 1 అండ్ 1 మైనస్ ఎంఎక్స్ మీన్ వాల్యూ మనం ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాం 3.4. ఇక్కడ ఫస్ట్ మీన్ వాల్యూ 3.4 whole square plus into px probability, corresponding probability is 0.1 into 0.1 plus again second x value is 2 minus mx value 3 minus 3.4 whole square into corresponding probability is 0.1 plus 2 again 3 x value is 3 minus 3.4 whole square into p of x 0.3 plus next x value is 4 and 5 respectively. 0.3 0.2 is the probability. 4 minus 3.4 whole square into 0.3 plus 5 minus 3.4 whole square into corresponding probability is 0.2. So this is equal to 1.44 standard deviation, or else one more name is variance, and if you calculate sigma x, that is standard deviation, ఇంకొక నేమ్. సో ఇలాగ మనం డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్ కి మాత్రం ఇలాగా మీన్ లేదా యావరేజ్ ని క్యాలిక్యులేట్ చేస్తాం. మళ్ళీ కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్ కి అయితే వన్ మోర్ మెథడ్, దిస్ ఈజ్ x into f of x dx. కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్ కి అయితే, డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్ కి సిగ్మా సమ్మేషన్ దట్ ఈస్ x into p of x dx. సో ఇలాగా ర్యాండమ్ వేరియబుల్స్ లో యావరేజ్ క్యాలిక్యులేట్ చేస్తాము. థ్యాంక్ యూ.